ఈ త్రిపుర భైరవి ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే గ్రహనాయిక అని చెప్తారు. ఇక్కడ మన భాషలో చెప్పుకోవాలి అంటే కుండలిని శక్తి. అంటే మనిషికి తేడా ఏమిటి అంటే నిజంగా ఆవిడకి పూజ చేస్తే పదవి వస్తుంది. ఆ పదవి ఏమిటి అని అంటే మనలో ఉన్న మాయ మొత్తం పోతుంది. ఎందుకంటే ఆవిడ హ్రీంకార బీజాక్షరం నేనే ఈ సృష్టి అంతా ఉన్నాను. పాత బట్టలు విప్పి మళ్ళీ కొత్త బట్టలు వేసుకున్నట్టే ఈ శరీరం వెళ్ళి మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది. వాతంగి లేకపోతే మనుగడ ఉండదు. ఎందుకు అంటే ఆవిడ మాట్లాడించకపోతే మన గొంతులోంచి ఒక్క మాట కూడా రాదు. ఈ దశమహా విద్యల్ని పర్టికులర్గా కొంతమంది మాత్రమే చేయొచ్చా లేదా ఎవరైనా చేయొచ్చా అమ్మ? మీరు పని చేస్తేనే దానికి శక్తి వస్తుంది. అంటే మీరు ఆ మంత్రం చదవగా మీ లోపలికి ఏమొస్తుంది? అమ్మ నిజంగా పీరియడ్స్ ఉన్న టైంలో అమ్మవారికి పూజ చేయొచ్చా? నిజంగా పక్కకు ఉండాలా? ఇది పురాణాల్లో కానీ లేదా వేదాల్లో కానీ ఎక్కడైనా రాసి ఉందంటారా? యాక్చువల్గా ఏమవుతుంది అంటే దైవశక్తులు ఏ విధంగా అయితే ఆకర్షించి వీళ్ళ లోపలికి వస్తాయో అదేవిధంగా దుష్టశక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. ఆధ్యాత్మికంగా మనకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలిపేందుకు ప్రస్తుతం నాతో పాటుగా మణిప్రసన్న అమ్మవారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం. నమస్కారం అమ్మ. అమ్మ, ప్రస్తుతం ఉన్న జనరేషన్లో దశమహా విద్యలు అంటే ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. కేవలం దశమహా విద్యలు ఉంటాయి, అవి 10 ఉంటాయి అని చెప్పి తెలిసిన వాళ్ళే తప్ప అసలు దశమహా విద్యలు అంటే ఏంటి, అండ్ ఈ జనరేషన్ వాళ్ళకి అవి ఏ విధంగా కనెక్టివిటీ ఉంటుంది అనేది ఒకసారి మీ మాటలో. దశమహావిద్యలు అంటే 10 గొప్ప విద్యలు. అంటే 10 గ్రేట్ విద్యాస్. మహా అంటే గొప్ప. ఇవి అసలు గొప్పవి ఎందుకు అయ్యాయి? ఎందుకు అని అంటే గొప్ప అంటే అర్థం ఏమిటి? ఈ సృష్టిలో ఒకే ఒక గొప్పతనం ఉందిట. అదేమిటి అంటే నేనే ఈ సృష్టి అంతా ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నా లోపల ఉంది అని చూడడం. అంటే ఇందులో ఏ విద్యను ముట్టుకున్నా సరే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే అన్నీ ఈక్వలే. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని భేదం లేదు అని తెలుసుకునే స్థితినిస్తాయి ఈ దశమహావిద్యలు. అసలు ఇవి ఎలా ఉద్భవించాయి అని అంటే దక్ష ప్రజాపతి ఒకసారి యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆయన యజ్ఞానికి మొత్తం అందరినీ పిలుస్తారు, ఒక్క శివుడిని తప్ప. ఎందుకు ఆయన్ని పిలవరు అంటే ఆ శివుడికి భార్య ఎవరు అంటే సతీదేవి, ఆయన పెద్ద కూతురు. వాళ్ళు ఎందుకు పిలవట్లేదు ఇద్దరిని అని అంటే ఈ శివుడి మీద కోపంతో పాపం ఆయన కూతుర్ని కూడా ఆయన పిలుచుకోడు. శివుడి మీద కోపం ఏమిటి అని అంటే ఆయన మీద కోపం ఏమి లేదు, చిన్న అహంకారం అనమాట. ఏంటంటే దక్ష ప్రజాపతి ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే ఏ సభకి వెళ్ళినా సరే ఆయన అందరూ చాలా హైగా చూసేవారట. ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు. అంత గొప్పవాడు కాబట్టి శివుడు అల్లుడిగా వెళ్ళాడు కదా, అక్కడ అర్థం చేసుకోవాల్సింది. కానీ ఈ శివయ్య వెళ్ళేసరికి ఏమయ్యేదిట అంటే అందరూ దక్ష ప్రజాపతికి 2వ స్థానం ఇచ్చేవారట. అది ఆయనకి అస్సలు నచ్చేది కదా. అంటే ఇప్పటి వరకు అన్నీ ఫస్టే ఆయనకి. అలాంటిది 2వది ఎక్కడొస్తుంది అంటే శివుడి విషయంలో వస్తుంది. అందువల్ల శివుడు వస్తే కనుక నా యజ్ఞానికి నాకు వచ్చిన క్రేజ్ అంతా పోతుంది అని ఆయన ఏదో మనసులో భావం పెట్టుకుని మొత్తానికి శివుడిని పార్వతిని పిలవకపోయేసరికి ఏమవుతుంది అంటే అందరూ వెళ్ళిపోతూ ఉంటారట. ఎక్కడికర్రా వెళ్తున్నారని చెప్పి కైలాసం దాటి వెళ్తుంటే పార్వతి అమ్మవారు అడుగుతారట. అడిగితే వాళ్ళందరూ చెప్తారట, అదేంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కదా, నువ్వే కదా పెద్ద కూతురు అక్కడ ఉండాలి అంటే అప్పుడు ఆవిడకి తెలిసేసరికి ఇంకా మనసులో కొంచెం బాధ కలుగుతుంది. బాధ కలిగినా సరే తండ్రి ఏదో ఆయన గొడవలో మర్చిపోయి ఉంటాడులే అని చెప్పేసి కూడా పాపం సర్దేసుకుని వెంటనే భర్తగారైనా శివయ్య దగ్గరికి వచ్చి అడుగుతారట, ఏంటి అంటే మనం వెళ్ళాలి అక్కడికి, నాన్న ఇలా చేస్తున్నారట అని చెప్తే అప్పుడు శివుడు చెప్తాడట, అందరినీ పిలిచిన ఆయన నిన్ను ఒక్కదాన్ని మర్చిపోరమ్మా, ఏంటి అంటే నువ్వు రాకూడదనే ఆయన పిలవలేదు కాబట్టి నువ్వు వెళ్ళకూడదు అని చెప్తారట. చెప్తే అప్పుడు ఈ అమ్మవారికి చాలా ఇంకా బాధ కలుగుతుంది. నేను వెళ్ళకుండా ఎలా అవుతుంది అని చెప్పేసి నేను వెళ్ళాలి అని చెప్పి శివుడితో పంతం పడతారు. ఈ వాదోపవాదాలు ఇద్దరికీ ఎప్పుడైతే జరిగాయో ఆ జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ అయ్యవారు ఇంక లేచి వెళ్ళిపోతారట అక్కడి నుంచి, ఎందుకు వాదిస్తే గొడవ అవుతుంది అని చెప్పి. లేచి వెళ్ళిపోయేసరికి అమ్మకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే శక్తి లేకపోతే శివుడు కూడా శివుడే. అంటే నేను కనుక ఆయనలో లేకపోతే అర్ధభాగం కింద ఆయన శవంతో సమానము. అలాంటి వాడు నన్ను తిరస్కరించి ఎందుకు వెళ్ళాడు, నాకు ఆన్సర్ చెప్పకుండా. అది ఆవిడకి నచ్చక ఏం చేస్తుంది, ఆ కోపంతో ఆయన ఎటు కదలకుండా ఉంచాలని 8 దిక్కుల్లో 8 విద్యలు కింద పైన మొత్తం 10 విద్యలు కింద ఆవిడ
ఉద్భవిస్తుంది. ఆ 10 రకాలుగా ఉద్భవించి ఆయన ఎటు కదలకుండా ఆపేసింది అనమాట. అందుకని అవి దశ మహావిద్యలు. అంటే ఆ శివయ్యని ఆపగలిగిన విద్యలు అంటే అంటే అంత జ్ఞానం అని అర్థం అక్కడ. అంటే శివుడిని ఆపేసింది అంటే అది తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంత జ్ఞానం, ఆ జ్ఞానం అక్కడ మన ఏం చేసింది అంటే ఆయన అక్కడ నిలిపేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఈ దశ మహావిద్యల్లో ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే చూడండి, అవి ఒక్కొక్కటి కాళీ, తార, త్రిపుర భైరవి, ధూమావతి, చిన్నమస్త, తర్వాత భువనేశ్వరి, షోడశి, మళ్ళీ బగళాముఖి, మాతంగి, కమలాత్మిక. ఈ 10 విద్యలకి ఉన్న కనెక్షన్ ఏంటి అని తెలిసిందనుకోండి, అసలు మనం ఎంత మారిపోవచ్చో మనకే తెలుస్తుంది. ఈ చిన్న జనరేషన్ పెద్ద జనరేషన్ లేదు. అసలు ఎవరైనా సరే ఈ 10 విద్యల్ని వరుసగా కనుక మనం ముట్టుకుంటే చాలు. అంటే చెయ్యడం తర్వాత అవి ముట్టుకుంటే చాలు మనకి. అంటే ఆ పేర్లు చదివితే చాలు మనలో మార్పు వస్తుంది. ఇక్కడ ఖాళీ అంటే ఏంటి అంటే కాలం, టైంని యూటిలైజ్ చేసుకోవడం అన్నది ఎవరికైనా ఉపయోగమే. అందులో చిన్నపిల్లలకి మరి, ఎందుకంటే వాళ్ళ టైంని వేస్ట్ చేయడం వల్లే ఏదైనా జీవితంలో సక్సెస్ అన్నది ఎలా వస్తుంది, టైంని కనుక యూటిలైజ్ చేసుకుంటేనే. జనరల్గా ఏంటి అంటే మన లోపల నీరసం అంటే చూడండి, చదువుకున్నప్పుడు టైర్డ్ అయిపోతూ ఉంటారు చూసారా, ఆ టైర్డ్నెస్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు టైంని వేస్ట్ చేస్తున్నారనమాట. అంటే కరెక్ట్గా చదువుకోవటం లేదు. అక్కడ దృష్టి పెట్టి కనుక చదివితే చదువుకున్న లక్షణం ఏమిటిట, ఇంకా చదువు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ ఉత్సాహం ఇచ్చేదే ఖాళీ. అంటే టైం అన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల మన లోపల నూతన శక్తి, అంటే ఇంకా చెయ్యి, ఎక్కడ ఆపు అని అనిపించదు. అంటే స్టాప్ లేకుండా ఒక ప్రవాహంలా వెళ్ళమని చెప్తుంది ఖాళీ. ఎప్పుడైనా అది చిన్నపిల్లలకి చాలా అవసరం. అంటే పెద్ద అయిపోయిన ముసలి వాళ్ళకి తప్ప చిన్న వయస్కులకి, నడి వయస్కులకి, యుక్త వయస్కులకి అందరికీ ఉపయోగమే. ఎందుకంటే ఒక ప్రవాహంలా వెళ్ళాలి, ఉత్సాహంగా వెళ్తేనే మనం ఏ పనినైనా సాధించగలం. ఎప్పుడు ఆపకూడదు. ఎందుకంటే ఇక్కడ పరుగు ఆపామంటే మనం ఆగిపోయినట్టే కదా. అందుకే చెప్తారు కదా, సక్సెస్ అన్నది ఎప్పుడూ డెస్టినీ కాదు, అది జర్నీ, ప్రయాణిస్తూనే ఉండాలి. అంటే మనకి విజయం రావాలి అంటే ప్రతిరోజు ప్రయాణించడమే, ఆపకూడదు. అది ఖాళీ నేర్పిస్తుంది. ఇంకా తారాదేవికి వచ్చేసరికి ఏంటి అంటే ఇవిడ విద్యారాజ్ఞి అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది నాకు తెలుసు అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది అంటే చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు నేను సైన్స్ చదువుతున్నాను అనుకో, ఫిజిక్స్ అంటే నాకు ఫిజిక్స్ ఒక్కటే తెలిస్తే చాలు అనుకుంటారు. అంటే ఫిజిక్స్ చదువుకుంటే చాలు నాకు ఫిజిక్స్ బాగా వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఫిజిక్స్ బాగా రావాలంటే ఏం బాగా రావాలి, మనకి మ్యాథ్స్ బాగా రావాలి. మ్యాథ్స్ బాగా వచ్చినా కెమిస్ట్రీ బాగా వస్తే ఫిజిక్స్లో అంటే ఏంటి అంటే అన్ని సబ్జెక్టులు రావాలి తెలియకుండానే. అర్థమైందా? ఎందుకంటే భూమి గురించి తెలియాలి ఫిజిక్స్ బాగా రావాలంటే, అంటే ఖగోళ శాస్త్రం తెలియాలి. చూడండి, అంటే అప్పుడు సోషల్ తెలియాలి, అంటే జాగ్రఫీ, హిస్టరీ అన్నీ తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకుంటేనే మనం ఈ ఫిజిక్స్ అనే దానిలో రాణిస్తాము. మనకి ఇది ఒక్కటి తెలిస్తే రాణిస్తామని ఉండదు. అంటే అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఒక ఆధ్యాత్మికత అవ్వచ్చు, ఒక మ్యాథ్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక సైన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మిగతా అన్నిటి గురించి జ్ఞానం ఉండి తీరాలి. అంటే ఏంటి అంటే సకల విద్యలు మన దగ్గర ఉండాలి. ఎప్పుడైనా సరే ఈ సకల విద్యల్ని ఏం చేయాలి అంటే, అందుకే వాళ్ళని ఏమంటారంటే సకల కళా కోవిదులు అని అంటారు. ఈ తారా ఉపాసకులు ఎలా ఉంటారంటే అన్ని విద్యలు వీళ్ళకి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఏంటి అంటే మళ్ళీ ఎలా ఉండాలి అంటే ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఎందులో కలుపుకోవాలి, మనలోనే, నువ్వు చేస్తున్న పనిలో కలుపుకోవాలి. అంటే అన్నిటి గురించి నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక ప్రశ్న అడగాలి ఎవరినైనా, ఆ ప్రశ్న అడగాలంటే దాని గురించి మనకి ఏం తెలిసి ఉండాలి కదా. అంటే ఇష్టమైనట్టు మనం ప్రశ్నించేయచ్చా? లేదు. అప్పుడు మనం ఏమవుతాం, అబాస అయిపోతాం. ఎందుకంటే నవ్వుతారు కదా అందరూ చూసి. ఆన్సర్ చెప్పేవాడు ఏదో రకం, ఎందుకంటే ఆన్సర్ చెప్పేవాడికి ఎప్పుడు జ్ఞానం ఉన్నవాడినే మనం ప్రశ్నిస్తాం, అప్పుడు వాడు ఆన్సర్ చెప్తాడు. కానీ నువ్వు అడిగిన ప్రశ్నని మాత్రం అందరూ నవ్వుతారే. అంటే సమాధానం చెప్పించాలి అంటే ఆ ప్రశ్న గురించి పూర్తిగా మీకు కూడా కొంచెమైనా అవగాహన ఉండి తీరాలి. అది ఎవరి నుంచి వస్తుంది అంటే తారా అమ్మవారి వల్ల. ఇది అందరికీ అవసరమే కదా. అంటే ప్రశ్నించేవాడికి అవసరమే, జవాబు చెప్పేవాడికి అవసరమే. ఎందుకంటే తార లేకపోతే ఆన్సర్ రాదు. ఎందుకు రాదు అని అంటే తార అనేది ఎలా ఇస్తుంది అంటే మనం ఏదైతే
ఆన్సర్ చెప్తున్నామో అది పూర్తిగా మనకు అర్థమయ్యి మనకి తెలిసి మాత్రమే మనం ఆన్సర్ చెప్తాం. అంతే తప్ప ఏదో ఫేక్గా ఎక్కడో చదివేసి అనుకుని అలా చెప్పే ఉండవు. అది అనుభవించి చెప్పేదే తార. అందుకని విద్యలో పూర్తి జ్ఞానాన్ని, అందుకే తారా ఉపాసకుల ముందు మాట్లాడడం కష్టం అని చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏది మాట్లాడినా ఎలా మాట్లాడతారు అంటే చాలా స్ట్రాంగ్గా, అంటే వాళ్ళు చెప్పింది నిక్కచ్చిగా చెప్తారనమాట, కరెక్ట్గా. అంటే వాళ్ళకి తెలిసే చెప్తారు. ఆ కమాండ్ అన్నది ఎవరిస్తారు అంటే తారాదేవి ఇస్తుంది. కాబట్టి అది మనకు అవసరం. ఇంకా త్రిపుర భైరవి, ఈ త్రిపుర భైరవి ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే గ్రహనాయిక అని చెప్తారు. ఇక్కడ మన భాషలో చెప్పుకోవాలి అంటే కుండలిని శక్తి. ఎందుకు కుండలిని శక్తి? త్రిపుర అంటే 3 పురాల్లోనూ ఈ కుండలిని శక్తిని ఎవరైతే ప్రవహింప చేస్తారో, ఎందుకు కుండలిని శక్తి ప్రవహించాలండి అని అంటారు. అని అంటే ఇప్పుడు లోపల ఏంటి, ఇందాకనే అనుకుంటున్నాం ఏంటి 7 చక్రాలు ఉన్నాయండి అంటున్నారు. ఈ 7 చక్రాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయట అంటే అందుకే లలితా సహస్రం మీరు ఎప్పుడైనా వింటే అందులో ఉంటుంది మహాపద్మాటవీ సంస్థ అని. మహాపద్మాటవీ సంస్థ అంటే ఏంటి, మహాపద్మాలున్న అడవిలో నువ్వు ఉన్నావు అని చెప్తున్నారు. ఎందుకు అడవి అని చెప్పారు, అటవీ అంటే ఏంటి, ఎందుకు అలా చెప్పారు అని అంటే చిన్నప్పుడు మన అందరినీ భూమి మీదకి పంపిస్తారు దేవత. ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి 2.5 years వరకు, అంటే ఈ మాడు గట్టిపడే వరకు మన అందరి పద్మాలు ఎలా ఉంటాయట అంటే చక్కగా విచ్చుకుని, మీరు ఎప్పుడైనా కమలం పువ్వులు చూస్తే నీటిలో ఎంతో అందంగా బాగా విచ్చుకుని ఉంటాయి. తీరా ఈ లోపలికి వచ్చాక ఏమైంది, మనం ఈ 3, 4, 5 సంవత్సరాలు వస్తున్నాయి కదా, స్లోగా ఇక్కడ ఉన్న ఇంప్యూరిటీలన్నీ ఎవరు అంటించుకున్నాం, మల్లాలు అంటించుకునేసరికి ఏమైంది అంటే ఈ పువ్వు చుట్టూ ఏమైంది, కలుపు మొక్కలు రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఇంక మనం పెరిగిన కొద్దీ కలుపు మొక్కల శాతం ఏమైపోతుంది, పెరిగిపోతుంది. ఎందుకంటే మనకి జల్సీలు వస్తున్నాయి, కాంపిటీషన్లు వస్తున్నాయి, భయాలు వస్తున్నాయి, దెబ్బలాట్లు వస్తున్నాయి. అన్నీ ఎవరికి అంటుకుంటున్నాయి, మళ్ళీ మనకే అంటుకుంటున్నాయి. ఈ అంటుకోవడం వల్ల మొత్తం ఈ పువ్వు చుట్టూ ఎప్పుడైతే మొక్కలు వచ్చేసాయో ఈ పువ్వు కాస్త ఏమైపోయిందంటే మళ్ళీ మొక్కలా మారిపోయింది. మొగ్గలా ఎప్పుడైతే మారిపోయిందో నా లోపల ఇన్ని శక్తులు ఉన్నాయని ఎవరికి తెలియట్లేదు, మనకే తెలియట్లేదు. తెలియక ఏం చేస్తాం, వాళ్ళని నమ్ముతాం, వీళ్ళని నమ్ముతాం, వాళ్ళెవరో ఏదో చేస్తారు, వీళ్ళెవరో ఏదో, అందరూ ఏదో చేస్తారు అని అనుకుని ఎవరిని ఎవరు నమ్ముకోవట్లేదంటే ఫైనల్గా మనల్ని మనమే. కానీ ఎక్కడైనా ఎదగాలంటే ఎవరిని నమ్మాలి, మనల్ని మనమే ఫస్ట్ నమ్మాలి. అది ఎవరిస్తారు అంటే త్రిపుర భైరవి దేవి. ఏం చేస్తుంది అంటే 3 పురాల్లో ఉన్న ఈ మొక్కల్ని కాస్త తీసేసి మళ్ళీ ఆ పువ్వు విచ్చుకునేటట్టు చేసి ఫస్ట్ మన మీద మనకి నమ్మకాన్ని ఇస్తుంది. ఆ కుండలిని శక్తి ఎవేక్ అవ్వడం అంటే, కుండలిని శక్తి లేవడం అంటే అదే నిద్ర లేవడం అంటే. ఎప్పుడైతే మన లోపల ఉన్న కుండలిని శక్తి, ఇది యోగం ద్వారా మాత్రమే జరుగుతుంది. అందువల్లే మనం పూజలు కానీ, మంత్రాలు కానీ, లేకపోతే మెడిటేషన్లు కానీ, క్రియాయోగాన్ని కానీ, మామూలు యోగా, హఠ యోగా అని చేస్తారు కదా, ఇందులో ఏది చేసినా సరే ఈ కుండలిని శక్తిని మనం నిద్ర లేపడానికే చేస్తాం. ఎప్పుడైతే అది నిద్ర లేచిందో మనకేమవుతుంది అని అంటే ఈ కలుపు మొక్కలన్నీ తొలగిపోయి ఫస్ట్ మన మీద మనకి నమ్మకం కలుగుతుంది. మన మీద మనకి నమ్మకం కలిగినప్పుడు వచ్చే తృప్తి కంటే ఇంక ఈ సృష్టిలో ఏది ఆస్తి లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మన మీద తృప్తి వచ్చిందో దాని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే చక్కగా ఏ పన్నైనా సాధించగలుగుతాం. అది త్రిపుర భైరవి ఇచ్చి మనకి ఎప్పుడు ఆనందం. అందుకే ఆవిడ ఆనంద భైరవి అని కూడా అంటారు. ఎప్పుడు హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది త్రిపుర భైరవి. ఇంక ఈవిడ అయిపోయిన తర్వాత ధూమావతి. ఈ ధూమావతి ఏంటంటే మనకి జనరల్గా ఏంటి అంటే నేను ఎంత అందంగా ఉన్నాను అన్నదానికి కొలమానం ఏంటి అంటే అద్దంలో చూసుకోగానే మన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక, పళ్ళు ఇవన్నీ చూసుకుని అబ్బా నేను ఇంత అందంగా ఉన్నాను, లేకపోతే స్కిన్ తెల్లగా ఉందా, నల్లగా, ఇవన్నీ గొడవలు. నిజం చెప్తే ఈ సౌందర్యం ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ప్రశ్నించుకున్నాం అనుకోండి, మనం చచ్చిపోయే వరకు కూడా ఉపయోగపడదు. ఏంటంటే చెప్పనా, మన శరీర సౌందర్యం ఎంతవరకు అంటే ఫస్ట్ ఇంప్రెషన్, అంటే ఫస్ట్ వచ్చి మనతో మాట్లాడడం వరకు ఉపయోగపడుతుంది. తర్వాత మాత్రం మనకేం కావాలి, రెస్పెక్ట్ అవన్నీ ఉండాలంటే మనకి అంటూ ఒక టాలెంట్ అంటారు తెలుసు కదా, అది ఉండాలి. అంటే మనకి ఒక ప్రత్యేకత ఉండాలి. అది లేకపోతే ఎవరు మనతో పట్టించుకోరు. అంటే నార్మల్గా ఉండిపోతాం అంతే లైఫ్లో. కానీ మనిషిలా ఎదగాలి అంటే మనిషికి తేడా ఏమిటి అంటే, మనిషి అంటే నార్మల్గా ఎప్పుడు అద్దంలో తన మొహాన్ని చూసుకుని నాకంటే మురిసిపోయి ఇంకెవరు లేరు అనుకునేవాట. మనిషి అంటే అర్థం ఏమిటి అంటే నా లోపల బోల్డ్ అని వర్తులు ఉంటాయి ఇంటర్నల్గా.
ఎప్పుడైనా శరీరాన్ని చూసుకున్నావంటే మళ్ళీ నీతో కంపేర్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కంపేర్ చేసుకున్నానో నన్ను నేను ఏం చేస్తూ ఉంటాను, ఎప్పుడు ఓటంపాలు చేసేసుకుంటూ ఉంటాను. అంటే నేను నిన్ను చూడటమే నా ఓటమి ఫస్ట్. అదేమిటండి అంటారు. జనరల్గా మానవుడికి ఒక లక్షణం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూస్తే, మీరు వచ్చి నన్ను తిట్టారనుకోండి, వెంటనే ఏడ్చుకుంటూ మూల కూర్చుని ఎందుకు తిట్లు తిన్నాను, నేను ఇలా చేయలేదు కదా, అలా బోల్డ్ అని ఆలోచించుకుంటూ ఉంటాం. అదే నేను వచ్చి మిమ్మల్ని తిట్టాననుకోండి, దానికి అలాగ అవ్వాలే అని చెప్పేసి హ్యాపీగా ఏం చేస్తూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం. అంటే మనకి ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఏం చేయదు వివేకం లేదు. ఆ వివేకం లేని మనకి ధూమావతీదేవి ఏంటి అంటే ఆ వివేకాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు తిట్టడం అన్నది ఎవరి ప్రాబ్లం? మీ ప్రాబ్లం. ఎందుకంటే మీకు వచ్చిన ఎమోషన్. అప్పుడు నేను ఫీల్ అవ్వకూడదు కదా. నేను తిట్టాననుకో అది ఎవరి ప్రాబ్లం? అది మీ ప్రాబ్లం. అప్పుడు ఎవరు ఆలోచించాలి? అప్పుడు ఆలోచించాలి. ఆలోచించాల్సినప్పుడు మనం ఏం చేయటం లేదు, ఆలోచించట్లేదు. అక్కర్లేనప్పుడు ఏం చేస్తున్నాం, ఆలోచించడమే కాదు ఏడుస్తూ కూడా కూర్చున్నాం. ఆ విషయం మనకి ఎప్పుడైతే తెలియచేసిందో, అంటే బాహ్య సౌందర్యం వల్ల ఉపయోగం ఏముండదు. ఎంతవరకు అంటే నీ దగ్గరికి వచ్చి మాట్లాడడం వరకే సరిపోతుంది. అంత సౌందర్యం ఉంటే మాత్రమే నీతో వాళ్ళు ఏం చేయగలరు, మాట్లాడు. అంటే నీకు ఒక గౌరవం వస్తుంది అంతర్ సౌందర్యం వల్ల. ఆ గౌరవంతో ఎప్పుడు ఏంటంటే నువ్వు అన్నది ఎదుగుతావు, నీతో పాటు మిగతా వాళ్ళందరినీ ఏం చేయగలుగుతావు, ఎదిగిస్తావు. అంటే మనం ఎదగడం ఒకటే గొప్ప కాదు, మనతో పాటు ఏం చేయాలి, అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే ఏమంటారు, తను గెలిచేవాడిని మనిషి అంటారట, ఇతరులని అందరినీ గెలిపించేవాడిని మహర్షి అంటారట. అంటే ఋషి ఎప్పుడు ఎలా ఉంటాడు, చుట్టూ ఉన్న అందరినీ గెలిపించడానికి. అంతే చూడండి, వాళ్ళందరూ మంత్రాలు ఇచ్చారు మనకి. వాటి ద్వారా ఏంటి, వాళ్ళు ఉద్ధరించబడ్డారు, నేను ఉద్ధరించబడ్డా. మామూలుగా మనమైతే ఏం చేస్తాం, నాకు పని అయిపోయింది కదా అని కామ్గా కూర్చుంటాం. కానీ మనందరికీ అవ్వాలి అని చెప్తున్నారు అంటే ఆ తాపత్రయం ఏదైతే ఉందో అందుకే వాళ్ళు ఋషులు అయ్యారు. సో అది ఎవరి వల్ల వస్తుంది అంటే ధూమావతి వల్ల వస్తుంది. ఎప్పుడైనా అది చదువుకుని పిల్లాడికైనా లేకపోతే పెద్ద అయిపోయిన ముసలాడికైనా ఈ స్థితి అయితే చాలా అవసరం కదా. మనం ఏ పని చేయాలి ఏంటి అనేది తెలిసి ఉండాలి. అది ఇంక వచ్చేసరికి చిన్న మస్తా ఈవిడ కూడా ఎంత అవసరం అంటే మనిషికి ఏంటిట అంటే అహంకారం అన్నది ఉండకూడదు. ఈవిడిని మోక్ష విద్య అంటారు. మోక్ష విద్య అనడానికి కారణం ఏమిటి, అందరూ మోక్ష విద్య అంటే మోక్షం వచ్చేస్తుంది కదా, ఇది మనకు అవసరం లేదులే ఎందుకంటే నాకు భూమి మీద బోల్డని పనులు ఉన్నాయి అనుకుంటారు. మోక్షం ఎప్పుడు వస్తుంది నిజం చెప్తే, భూమి మీద మన పనులన్నీ అయిపోతేనే కదా. అవునా, భూమి మీద మన పనులన్నీ అయిపోవాలంటే మనం అయిపోయే స్థితికి ఏమవ్వాలి, చివరి వరకు ఎదగాలి కదా. అది ఎవరు చేస్తారు, ఎందుకంటే మోక్షం ఇస్తోంది అంటే లాస్ట్ది ఇస్తోంది అంటే ఫస్ట్ నుంచే ముందుకు ఎవరు తీసుకెళ్తారు మనని, అమ్మవారే తీసుకెళ్తుంది. ఎలా తీసుకెళ్తుంది అంటే ఇక్కడ ఆవిడ రూపం కూడా మీరు చూస్తే ఆవిడ ఏంటంటే తల కట్ చేసుకుంటుంది. తల కట్ చేసుకుని ఒక చేతిలో తలను పట్టుకుంటుంది, రెండో చేతిలో కత్తిని పట్టుకుంటుంది. ఇటేమో ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరునేమో 2 రక్తపు దారాలు తారుతుంటే ఈ కంఠంలోంచి వచ్చిన 3వ రక్తం దార 3 దారాలు ఉంటాయి. ఈ తలే తాగుతుంది. కిందేమో రతి మన్మధులు ఉంటారు, వాళ్ళ మీద నుంచి ఉంటే ఇక్కడ పాము ఏమో ఇలా పడగెత్తుంటుంది. ఇదంతా ఏంటి అని అంటే మీరు ఏ పనిలో ఎదగాలన్నా సరే లైఫ్లో ఒక్కో దాన్ని వదిలేయాలట. దాని పేరు ఏమిటి అంటే ఐడెంటిటీ అన్నదాన్ని వదిలేయాలి. మనం ఎప్పుడు పడిపోయేది 2 వాటికి, దానికోసమే తాపత్రయపడతాం. కానీ ఐడెంటిటీని ఎంత కోరుకుంటామో అంత ఐడెంటిటీ అన్నది ఏమవదు, క్రియేట్ అవ్వదు. ఎందువల్ల క్రియేట్ అవ్వదండి అని అడుగుతున్నారు మీరు. ఇప్పుడు మీరు ఒక పని చేయాలనుకున్నారు, ఈ పనిలో ఎదగాలనుకున్నారు. సపోజ్ ఈ పనిలో ఎదగాలనుకుంటే మీరు పడిపోయే 2 పదార్థాలు ఏంటంటే ఒకటైతే డబ్బు లేదంటే పేరు, అంతే కదా. ఎందుకంటే పేరు డబ్బు ఈ రెండిట్లో ఎప్పుడైతే పడిపోయామో మీరు అనుకున్న పనికి మీరు ఏం చేయలేకపోతున్నాము, ముందుకు వెళ్ళలేకపోతే న్యాయం చేయలేం. ఎందువల్ల అంటే మన వ్యామోహం అంతా దేని మీద ఉంది, పేరు మీద ఉంది, డబ్బు మీద ఉంది. ఈ 2 సంపాదించడంలో వదిలేస్తున్నది దేన్ని అర్థం అవటంలే. ఎప్పుడైతే మీరు అనుకున్న పనిని వదిలేశారో అప్పుడు మీ పని ఎలా ఉంటుంది, కూల్గా ఉంటుంది, బాగోదు అసలు. అంటే ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఈ రోజు ఎక్కడున్నానో నేను మళ్ళీ ఓ సంవత్సరం తర్వాత అక్కడే ఉంటాను, ఓ 10 ఏళ్ళ తర్వాత కూడా ఎక్కడుంటాను, అక్కడే ఉంటాను, అంతకంటే ముందుకు వెళ్ళట్లేదు. అలా ముందుకు వెళ్ళాలి అంటే ఒకటే ఐడెంటిటీ అన్నదాన్ని, అంటే కీర్తి ప్రతిష్టల మీద వ్యామోహం వదిలేయాలి. ఎందుకంటే ఈ రెండింటి దగ్గరే ఏ మానవుడైనా పడిపోతాడు.
మీరు నేను కాదు, ఈ సృష్టిలో ఎవరైనా పడిపోయేది ఆ రెండు పదార్థాల దగ్గరే. ఆ రెండిటి వెంబడి కనుక వెళ్ళాము అంటే మనం అనుకున్న దానికి మనం న్యాయం చేయలేము. ఎప్పుడైతే దీనికి న్యాయం చేసామో ఆ రెండు వస్తాయా రావా? తర్వాత వస్తాయి. ముందు వదిలేయాలి. ముందు వదిలేస్తే వస్తాయి. అది ఏంటి అంటే ఐడెంటిటీ మీద ఎంత ధ్యాస ఉంటుందో అంత ఐడెంటిటీ రాదు. అది చెప్పడానికే ఆవిడ తల తెగి పెట్టుకుని ఏం చేస్తుంది, ఒక చేతితో పట్టుకుంటుంది. ఆ చేతితో పట్టుకోవడం ఏంటి అంటే మన గుప్పిట్లో ఉండాలి. మన అంటే ఎప్పుడు కూడా నాకు కావాలి 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 అని ఒకటి కావాలంటే నువ్వు నీ యొక్క ఎథిక్స్ అన్నీ వదిలేస్తున్నావు. కానీ నువ్వే వాల్యూ వదులుకోకూడదు. ఎందువల్ల అంటే నువ్వు చేయాలనుకున్నది ఇది, అది నీకు క్లియర్గా ఉంది అంటే ఎప్పుడు ఈ రెండింటి వెనకాల మీరు పాడకూడదు. ఆడకుండా ఉంటే అవి ఆటోమేటిక్గా వస్తాయి. అది చెప్తోంది చిన్నమస్త. అది అందరికీ అవసరం. ఎందుకంటే చదువుకునే పిల్లల దగ్గర నుంచి చాలామంది చూడండి, సంగీత విద్వాంసులు ఉంటారు, లేకపోతే డాన్సర్స్ ఉంటారు, ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు, లేకపోతే చదువుకుని ఉద్యోగం చేసే పిల్లలు ఉంటారు, డాక్టర్స్ ఉండొచ్చు, ఇంజనీర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అందరూ ఏంటంటే ఈ కీర్తి ప్రతిష్టలకో డబ్బుకో వెళ్ళామంటే దానికి న్యాయం చేయలేవు. ఉపాధ్యాయులు, టీచర్స్ అలా చేశారనుకో, నాకు పేరు కావాలి అనుకున్నారనుకో, అప్పుడు మనకి జ్ఞానం ఎవరు నేర్పిస్తారు? ఒక డాక్టర్ అనుకున్నాడు అనుకోండి, డబ్బో పేరో కావాలనుకుని, అప్పుడు మనకు కరెక్ట్గా వైద్యం అందుతుందా? మన డబ్బే, మన సొమ్మే నాశనం అయిపోతుంది. వైద్యం కూడా. ఆధ్యాత్మికవేత్త అనుకున్నారనుకోండి, ఎందుకంటే ఆధ్యాత్మికవేత్త అసలు ఎవ్వరూ అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు అంటే ఆధ్యాత్మిక పరంగా ఏదైనా మనం చెప్తున్నాము అని అంటే మనం ఒక సైనికుడి కింద లెక్క. దేనికి? ప్రపంచం అంతటిని కాపాడడానికి మనం సాధన చేస్తున్నాం. ఇలా చేస్తున్న సమయంలో వేటిపైనైనా వ్యామోహం పడ్డాము అంటే మనం అనుకున్న దాన్ని ఏం చేయలేం, న్యాయం చేయలేం. కాబట్టి మన ఫోకస్ అంతా అనుకున్న ధ్యానం మీద ఉండాలి. అవి ఆటోమేటిక్గా వస్తాయి, లేకపోతే తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ మనం చేస్తున్న దాన్ని మనం భక్తిభావంతో చేయాలి. అదే చిన్నమస్తాదేవి చెప్తోంది. ఆ తర్వాత వచ్చేది ఎవరు అంటే భువనేశ్వరి. ఈ భువనేశ్వరి అమ్మవారు ఏంటి అంటే ఈవిడ మనలో ఉన్న మాయలండి. అంటే భువనేశ్వరి అంటే చాలామంది ఏమనుకుంటారు, భువనాలకి ఈశ్వరి రాణి, ఈవిడికి పూజ చేసామనుకో మనకు కాల్సిన పదవులన్నీ వచ్చేస్తాయి అంటే అది నిజమే. ఏం పదవులు వస్తాయి నిజంగా చూసుకుంటే? నిజంగా ఆవిడకి పూజ చేస్తే పదవి వస్తుంది. ఆ పదవి ఏమిటి అని అంటే మనలో ఉన్న మాయ మొత్తం పోతుంది. ఎందుకంటే ఆవిడ హ్రీంకార బీజాక్షరం, నేనే ఈ సృష్టి అంతా ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నేనే ఉన్నాను అని ఈ శరీరం మీద పూర్తిగా వ్యామోహం పోయి, అసలు నిజం ఏమిటి అంటే శరీరం కాదు, ఊరికే ఇది ఏంటంటే ఇప్పుడు పాలు పోయాలి, ఒక గిన్నె ఉండాలి కదా, అంతేకాని కింద పాలు పోసి మళ్ళీ గ్లాసులోకి ఎత్తుకుని తాగలేం కదా. అవును. అంటే ఆ గిన్నెలో కాగితేనే చక్కగా వాటిని కాఫీ అయినా పెట్టుకోవచ్చు, టీ అయినా పెట్టుకోవచ్చు, పరవాన్నం అయినా పెట్టుకోవచ్చు, పాలకోవా అయినా చేసుకోవచ్చు, ఎప్పుడు గిన్నెలో కాగినప్పుడు. అదే నేల మీద పోస్తే ఎందుకు పనికి రాకుండా పోతాయి. అలాగే ఈ లోపలున్న శక్తి నిలబడాలి అంటే ఈ శరీరం అన్నది కావాలి. అంటే ఇది పాత్రలా ఉపయోగపడుతుంది తప్ప అది మనకి అంటే ఎప్పుడు ఉండేది కాదు, శాశ్వతం కాదు. అందుకే కృష్ణుడు చెప్తాడు కదా, పాత బట్టలు విప్పి మళ్ళీ కొత్త బట్టలు వేసుకున్నట్టే ఈ శరీరం వెళ్ళి మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది. అదే కాన్షియస్తో కనుక ఉండగలిగాము అని అంటే ఆత్మశక్తి అన్నది చాలా పెరుగుతుంది. ఆత్మశక్తి ఎప్పుడైతే పెరిగిందో, ఎందుకంటే మన ఆత్మశక్తి పెరగడం వల్ల మనం సాధించలేనిది ఏదీ లేదు, ప్లస్ దానివల్ల బోల్డ్ మందిని మనం ఏం చేయగలం, అభివృద్ధి చేయగలం, మన బాటలోకి తీసుకురాగలం, అభివృద్ధి చేయగలం. ఆ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. లీడర్షిప్ క్వాలిటీ అంటే అర్థం ఏమిటి అంటే, లీడర్ అంటే అర్థం చాలామందికి తెలియదు. బోల్డ్ మంది జనం వెనకాల ఉంటే వాళ్ళ లీడర్ అనుకుంటారు. కానీ మనం ఎంతమంది జనాన్ని కూడా వేసుకుని తిప్పి మన ఆర్డర్లన్నీ వాళ్ళ పైన పాస్ చేసి వాళ్ళతో పని చేయించి వీటన్నిటిని ఏమంటారంటే మేనేజ్మెంట్ క్వాలిటీస్ అంటారు. లీడర్షిప్ క్వాలిటీ అది కాదు. లీడర్ అంటే అర్థం ఏమిటి అంటే వాళ్ళు ఒకటి చేస్తూ ఉంటే వాళ్ళని చూసి మనం చెయ్యాలనిపించడం, దాన్ని ఆదర్శవంతమైన జీవితం అంటారు. అంటే వాళ్ళు ఇన్స్పైర్ చేయాలి మనని. అంటే వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా, నేను కూడా చేయగలనేమో అని అనిపించి ఆ ఇన్స్పిరేషన్. నిజం చెప్పాలి అంటే అలాంటి ఇన్స్పైర్ చేసి గురువులు మన భూమి మీద బోల్డ్ మంది పుట్టారు.
సో గురువులందరూ లీడర్స్. ఎందువల్ల అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మన ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళని చూసి మనకు ఆ పని చేయాలనిపిస్తుంది. ఆ ఆదర్శవంతమైన జీవితాన్ని ఎవరిస్తారు అంటే మనకి భువనేశ్వరి ఇస్తుంది. అది అందరికీ కావాలి అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్. ఎందుకంటే మనం ఇంకోళ్ళని ఇన్స్పైర్ చేయడం అంటే గ్రేటే కదా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం భువనేశ్వరి అమ్మవారిని ఇప్పటి వరకు అనుకున్న కోణం వేరు, ఇప్పుడు అనుకుంటున్న కోణం వేరు. అలా నేర్పిస్తుంది. ఇది మరి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికైనా ఈ లీడర్షిప్ క్వాలిటీస్. ఆ అధికారం వస్తుంది భువనేశ్వరి సాధనతో. ఇంకెక్కడికి వచ్చేసరికి త్రిపుర సుందరి, ఈ షోడశి అంటారు ఈవిడిని. అసలు ఈవిడ ఇవ్వందంటూ ఏది ఉండదు. ఏంటంటే ఇహలోకంలో భోగం ఇస్తుంది, పరలోకంలో మోక్షం ఇస్తుంది. ఆవిడ ఏంటంటే అమ్మ అన్నమాట. అందువల్ల ప్రతి పిల్ల ఎప్పుడు ఏంటంటే వాళ్ళ లోపల అనుకునేసరికి ఆవిడ బయట మనకి ఏం చేస్తుంది, ఇచ్చేసి అంత హ్యాపీగా. అంటే తన పిల్లలందరూ ఆనందంగా ఉండడం మాత్రమే అమ్మకు కావాలి. అందుకనే ఆవిడ షోడశి అంటే ఏంటి, 16 తిథులు, అందుకే 16 అక్షరాలు ఒక్కొక్క తిథికి. చూడండి, పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, అలా పౌర్ణమి, అమావాస్య వరకు మొత్తం 16 తిథులు. ఈ 16 తిథులకి 16 అక్షరాలతో షోడశి కింద ఉండి ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న మనస్థితి అన్నదాన్ని. ఎందుకంటే 16 కళలు ఎవరివి అని మీరు ప్రశ్నించుకుంటే చంద్రుడివి. ఆ చంద్రుడు ఏంటి అంటే మన మనస్సుకి అధిపతి అవడం వల్ల మన మనస్సుని ఎప్పుడు చంచలంగా, అంటే ఆ తిథి మారుతోంది, ఇక్కడ కళ మారుతోంది, మన మనస్సు కూడా ఇష్టమైనట్టు ఫ్లక్చువేట్ అయిపోతుండే, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ షోడశి పూజ చేయడం వల్ల ఏంటి అంటే 16 కళలు ఎప్పుడైతే మన బుర్రలో వస్తాయో, మన మనస్సులోకి వస్తాయో, ఆ చంచలత్వం పోయి నిశ్చలత్వం వస్తుంది. ఎప్పుడైతే ఆ స్థిరత్వం అన్నది వచ్చిందో మనం ఏ పని చేసినా సరే ఒక ఫోకస్. అంటే మనం అందరు చెప్తారు, వాళ్ళ మాటలన్నీ వింటాం, కానీ మన ఫోకస్ మాత్రం ఎప్పుడు ఒకదాని మీదే ఉంటుంది, అది పోదు. మనం ఏం చేస్తున్నామో మనకు క్లియర్గా క్లారిటీతో చేసే స్థితి ఈ షోడశి ఇస్తుంది. ఎప్పుడైతే ఇచ్చిందో మీరు ఏ పనైనా అంత క్లియర్గా చేస్తున్నప్పుడు మీరు సాధించలేనిది ఏది ఉండదు. అందుకని ఇహలోకంలోనూ ఆనందంగా ఉంటారు వీళ్ళు, పరలోకంలోనూ ఆనందంగా ఉంటారు. ఎందుకంటే హాయిగా మణిద్వీపంలో ఒక ప్లేస్ ఇస్తుంది, తన దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. అందుకే ఈవిడ ఉపాసనలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే శిష్ట పూజిత అంటే అర్థం ఏమిటి అంటే శిష్ట అంటే దాని అంత అర్థం చెప్తే ఇప్పుడు టైం లేట్ అవుతుంది కాబట్టి శిష్ట అంటే అర్థం ఏమిటి అంటే ఆవిడ ఒక ప్రాజెక్ట్ చేయాలని మన భూమి మీదకి పంపించింది. అందులో ఏంటంటే మీ పీస్ మీకుంటుంది, నా పీస్ మా, అంటే అందరి మాడ్యూళ్ళు ఎవరిది వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ వీళ్ళందరిది కలిపితే ఆవిడ అనుకున్న ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి షోడశి ఏం చేస్తుందంటే నా ప్రాజెక్టుని నేను ఖచ్చితంగా చేసి మళ్ళీ మీతో కలవాలి కదా. అవును, అంటే అందుకే ఇది ఏమంటారంటే కోఆపరేటివ్ వరల్డ్ అంటారు. మన తెలుగులో చెప్పాలంటే కలివిడి అంటే అర్థం ఏమిటి అంటే నా పని నేను చేస్తాను, మీ పని మీరు చేస్తారు. ఎట్ ది సేమ్ టైం ఏమవుతుంది అంటే నాకు అవసరమైనప్పుడు మీరు హెల్ప్ చేస్తారు, మీకు అవసరమైనప్పుడు పనులు ఇచ్చిపుచ్చుకోవడం, అది ఏదైతే ఉందో అది చేసుకుంటూ, అంటే ఇక్కడ ఈగోలు అవే ఉండవు. శ్రీ విద్యా ఉపాసనలో చక్కగా ఆవిడ ఏం చేస్తుంది అంటే మన పని మనం చేస్తూనే మనం ఎంత గొప్పగా ఉన్నాము, ఎంత తక్కువగా ఉన్నాము అని కాకుండా అందరం సమానంగా, మళ్ళీ నాకు అవసరమైనప్పుడు మీ ద్వారా మీకు అవసరమైనప్పుడు అంత ప్రేమగా ఉండేటట్టు ఎందుకంటే అమ్మ అవడం వల్ల మనలో కూడా ఆ ప్రేమతత్వాన్ని నింపుతుంది. కాబట్టి ఈవిడ ఉపాసన అన్నది చాలా ముఖ్యము, ఆనందం కూడా. ఎందుకంటే ఎప్పుడు కలిసి ఉండడమే కదా, కలిసి పనిచేయడమే కదా కావాలి. ఆ కలిసి పనిచేసే స్థితిని అమ్మిస్తుంది, అసలు అహంకారం లేకుండా. సూపర్. మనం పని చేయాలి, ఇతరులతో మనం పని చేయించుకోవాలి, మనం కూడా వాళ్ళకి పని చేయాలి, అది నేర్పిస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి షోడశి అయిన తర్వాత బగళాముఖి. ఈ బగళాముఖి దేవి ఏంటి అంటే మనం చాలా, అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు అయితే మరీను ఏమిటి అంటే వాళ్ళకి టేస్ట్లని ఉంటాయి. టేస్ట్లు అంటే అర్థం ఏమిటి అంటే నాకు ఇది అంటే నేను కారంగా ఉంటే తింటాను, ఉప్పుగా తింటే ఉంటాను, లేకపోతే ఇలా తింటాను, ఇది ఒకటి స్వీట్ తింటాను, ఇదో టేస్ట్. ఇంకో టేస్ట్ ఏంటంటే ఇలాంటి బట్టలే కట్టుకుంటాను, ఈ బ్రాండ్ అయితేనే నాకు ఓకే, ఆ బ్రాండ్ నాకు నచ్చదు అసలు, లేకపోతే ఈ కలర్ ఇష్టం, ఆ కలర్ ఇష్టం లేదు, ఇలాంటి షూ అయితేనే వేసుకుంటాను, అలాంటి షూ వేసుకోను, నాకు నగలు ఇలాగే ఉండాలి, ఇలా పెద్దవిగా ఉంటే ఇష్టం, కొందరికి చిన్నవిగా ఉంటాయి. అలా మనకేంటంటే డిఫరెంట్ టేస్ట్లు.
సింపుల్గా Simple గా కొంతమంది, హెవీగా ఉండాలంట. కొంతమంది. ఇలా బోల్డ్ మంది. ఇవన్నీ ఏంటి అని అనుకున్నప్పుడు అవన్నీ ఏమిటి అంటే ఒక రకంగా మన లిమిటేషన్సే. మ్మ్. ఎందుకు అని అంటే మీరు కారం తింటాను అని అన్నారు. సపోజ్ నేను కారం ఒక్కటే తింటాను, నాకు కారం తప్ప ఇంకేం ఇష్టం లేదన్నారనుకో, స్వీట్ టేస్ట్ ఎవరికి తెలీదు? నాకే తెలియదు, నేను అంతే. కారం అంటే తింటాను. స్వీట్ తింటే కదా తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో. అంటే మనం ఒక దానికి లిమిట్ అయిపోయాము అంటే రెండో దాన్ని ఏం చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయట్లేదు. మనం అన్నిటినీ ఎంజాయ్ చేయాలి. మీకు ఒకటి నచ్చింది, ఆ నచ్చిన దాన్ని కొంచెం ఎక్కువ చేయండి, నచ్చని దాన్ని ఏం చేయొచ్చు, కొంచెం తక్కువ తక్కువ చేయొచ్చు, అసలు మానేయక్కర్లేదు. ఆ టేస్ట్ అది కాదు అన్నది ఎక్కడైతే వచ్చిందో మనం ఏం చేస్తున్నామంటే లిమిట్ చేసేసుకుంటున్నాం. అంటే ప్రపంచంలో ఉన్న బోల్డ్ అన్ని ఎంజాయ్మెంట్లని ఈ పిచ్చి టేస్ట్ కోసం మనం ఏం చేస్తున్నాం, వదిలేస్తున్నాం మొండితనంతో. దానివల్ల ఏంటి అంటే మనం ఒక టైప్లో తయారైపోతాం. ఎలా అంటే నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతేను అని చెప్పేసి అన్నిటికీ మనం తెలియకుండానే ఏమవుతాం అంటే ఈ టేస్ట్ వల్ల దూరం అయిపోతాం. ఎందుకంటే నేను మొండిగా ఏదో మాట్లాడుతున్నాను అనుకో, కొన్ని రోజులు మాట్లాడతారు, ఆ తర్వాత ఏమనిపిస్తుంది, సరే నాకెందుకులే ఎవరితో గొడవ అని చెప్పేసి వాళ్ళు కూడా నెమ్మదిగా వెళ్ళిపోతారు. సో అది ఏదైతే ఉందో అంటే మనం రిస్ట్రిక్ట్ చేసుకునే స్థితి ఏదైతే ఉందో, అందుకనే ఆవిడ ఏం చేస్తుంది, నేలికను లాగుతూ ఉంటుంది. నేలిక లాగడం అంటే ఏమిటి, జహ్వచాపల్యాన్ని తీసేయడం. జహ్వచాపల్యం అంటే ఏంటి, టేస్ట్లు తీసేయడం. ఎప్పుడైతే టేస్ట్లు అన్నీ పోయాయో అప్పుడు అన్లిమిటెడ్, ఏదైనా చేయగలరు, ఎలా అయినా ఉండొచ్చు, హ్యాపీగా ఉంటాం అనమాట. ఎందుకు అని అంటే ఒక పని చెయ్యాలి అంటే ఒక కార్యం ఏదైనా సాధించాలి అని ఒకళ్ళు అనుకుంటే ఫస్ట్ అన్నిటినీ త్యాగం చేయాలి. అంటే ఒకటి నిద్ర వదిలేయాలి, రెండు తిండి వదిలేయాలి, మిగతా ఏవైనా అంటే ఆ టైం ప్రకారం నువ్వేదైనా సాధించాలి అనుకున్నది ఏదైనా ఉంటే దాని మీద నువ్వు పెట్టడానికి చాలా వదిలేసుకుంటేనే నువ్వు అది చేయగలుగుతావు. అది వదిలేసుకోవాలి అంటే మన దగ్గర టేస్ట్ అన్నది ఉండకూడదు. ఎందుకంటే టేస్ట్ ఎప్పుడు మన ఏం చేస్తుంది, దేన్ని చెయ్యనివ్వదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత బగళాముఖి సాధనలో అది అర్థమవుతుంది. అది ఎప్పుడు అర్థమైందో మనం అన్లిమిటెడ్గా ఎదగడానికి బగళాముఖి దేవి అవకాశం ఇస్తుంది. అంటే లిమిట్ నుంచి లిమిట్లెస్ స్టేట్కి వెళ్ళడం అన్నది బగళాముఖి వల్ల తెలుస్తుంది. ఇంకా మాతంగి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఏంటంటే కమ్యూనికేట్ చేయడం. ఏంటి అంటే మనకి జ్ఞానం తెలియడం వేరు, తెలుసున్నది చెప్పడం వేరు, చెప్పింది అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడం వేరు. ఎందుకంటే ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకాన్ని శ్లోకంలో చదివారనుకోండి పాపం ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి అర్థమవుదు. గీతలో చెప్పినవన్నీ సత్యాలే, కానీ గీతను అలా చదివితే ఎవరికైనా అర్థమవుతుందా, కాదు. ఆ విద్య తెలిసిన వాళ్ళు వాళ్ళు అది చెప్తే కనుక వాళ్ళకి అర్థమవుతోంది కదా. అంటే అర్థం ఏమిటి అంటే ఆ రోజు అర్జునుడు ఉన్న స్థితికి కృష్ణుడు చెప్పిన స్థితికి వాళ్ళిద్దరూ గొప్పవాళ్ళు కాబట్టి. కానీ సామాన్యులు మనలాంటి వాళ్ళకి ఎలాగ అర్థం అవుతుంది, అర్థం అవుతుంది. ఎందుకంటే అసలు ఏమీ తెలియదు. తత్వం అర్థం చేసుకోవాలి అంటే, అది అర్థం చేసుకునే స్థితికి మనం ఎదిగించాలి అంటే, అందుకనే మన భూమి మీద బోల్డంత మంది గురువులు ఏం చేస్తున్నారు అని అంటే చక్కగా మనకు అర్థమయ్యే భాషలో. అంటే ఇక్కడ మాతంగి అమ్మవారు ఏం చెప్తుంది అంటే సింపుల్గా ఆ తత్వాన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం అన్నది నేర్పిస్తుంది. ఏదైనా అంతే, మీరు కాంప్లికేటెడ్గా మీరు చేసింది చెప్పారనుకోండి భయపడి పారిపోతారు. మీరు చెప్పించింది జ్ఞానమే అదైనా, కానీ ఎవరికి భయం. అదే మీరు సింపుల్గా చెప్పారనుకోండి ఆ జ్ఞానాన్ని, అందరూ ఏం చేస్తారు, కొంత ఎక్కువ మంది నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకుంటారు అంటే దాన్ని కాంప్లికేట్ చేసి చెప్పేసామంటే అమ్మో ఇప్పుడు చూడండి అమ్మవారి పూజ అంటే భయం అండి, అసలు అమ్మవారిని పూజించడం, అమ్మవారికి పూజ చేసిన వాళ్ళకి కోపం వస్తుంది, ఇలాంటివన్నీ చెప్పారనుకోండి అప్పుడు ఎవరైనా అమ్మవారి పూజ నేర్చుకోవాలనుకుంటారా, చేయరు. కానీ అమ్మ అంటే ఏమిటి, అమ్మే కదా. అమ్మ అంటే ప్రేమ. చక్కగా మనం వెళ్తే దగ్గరికి తీసుకుంటుంది. ఇలా మనం ప్రేమగా చెప్పామనుకో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొంతమంది అవును నిజమే కదా అమ్మ అంటే అని చెప్పేసి అమ్మకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తారు. మనం ఏంటి అంటే జ్ఞానానికి ఎప్పుడు దగ్గర అవ్వడానికి వెళ్ళాలి అంటే మనకి అది ఎంత సింపుల్గా ఉంటే అంత ఈజీగా అర్థమవుతుంది, వెళ్ళగలుగుతాం. తత్వాన్నే సింపుల్గా చెప్పడం, ఆ జ్ఞానం సింపుల్గా చెప్పడం అన్నది మాతంగి ఉపాసనలో ఆవిడ కమ్యూనికేషన్ లేకుండా ఎవరం ఈ సృష్టిలో
మంచిగా ఉండం, బతకలేం. కాబట్టి ఆవిడ లేకపోతే మనకి మనుగడ ఉండదు, మాతంగి లేకపోతే మనుగడ ఉండదు. ఎందుకు అంటే ఆవిడ మాట్లాడించకపోతే మన గొంతులోంచి ఒక్క మాట కూడా రాదు. ఈ గొంతులో ఆవిడే ఉండి, అందుకే ఆవిడ దగ్గర ఒక చిలక కూడా ఉంటుంది. అదేమిటి అంటే ఓనర్ ఏం చెప్తే చిలక అది పలుకుతుందిట. మాతంగి ఉపాసకుడికి గొంతులో మాతంగి ఉండి ఏం చేస్తుంది, ఆవిడే పలికిస్తుంది. అది ఇక్కడ మాతంగి ఆవిడ లేకపోతే అసలు ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మనం ఏం చెప్పాలన్నా కమ్యూనికేషన్ అన్నది చాలా అవసరం. ఇంకా కమలాత్మిక ఏంటి అంటే కమలమే ఆత్మగా కలది. అంటే ఏంటి అంటే ఈవిడ కమలం అంటే మన లోపల 7 పద్మాలు ఉన్నాయి కదా, ఆ 7 పద్మాలు ఎంత ఇంపార్టెంటు. ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఏ విధమైన జ్ఞానం వస్తుంది, ఆ లోపల ఉన్న నిధులు ఏమిటి అన్నది మనం అర్థం చేసుకునేటట్టు చేసి ఆ నిధులన్నిటినీ బయటకు తీయించడం. అంటే మన లోపలే ఇంత నిధి ఉందని మనకి తెలియదు ఇప్పటి వరకు. అవును, అంటే మనం చెయ్యగలము, చేస్తాము అనేది కూడా ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్ అనేది రావాలి. అది ఎవరిస్తారు అంటే మాతంగి. అది ఎలా ఇస్తుంది అంటే పూర్తిగా ఆత్మశక్తిని పెంచడం ద్వారా మనోధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మన మనస్సు ధైర్యం అయిందో ఇంకా శరీరానికి ఏం భయం ఉండదు. అంటే మనం దేంట్లో అయినా ఏం చేస్తాం, ముందుకు వెళ్ళిపోగలుగుతాం. అంటే ఇది చేయగలనా, ఇది చేయలేనా అన్న ఆలోచన రాగానే మనం ఏమవుతున్నాం, పాడిపోతున్నాం. కానీ ఇంక రెండో ఆలోచన లేదు, అన్నీ చేయగలం అంతే. ఆ స్థితి ఎవరిస్తారు అంటే కమలాత్మిక. అది ప్రతి ఒక్కళ్ళకి కాదు కదమ్మా. ఎందుకంటే మనస్సులో ధైర్యం లేకుండా ఏ పని చేయలేం. ఆ మనోధైర్యం ఉంటేనే ఏ పని అయినా చేయగలం. ఎందువల్ల బయటకు వెళ్ళాలంటే భయం. అంటే బయటకు వెళ్ళకపోతే ఏ పని అవ్వదు. ఇప్పుడు బండి తొక్కాననుకో, ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుందేమో అంటే ఫస్ట్ బండి ఎక్కగలవా, ఎక్కలేము, వెళ్ళలేము. అదే బండి తొక్కడం మొదలు పెడితే కదా ఏమైనా అవుతుందేమో తెలుస్తుంది. అంటే డ్రైవింగ్ చేయకుండా మనకి యాక్సిడెంట్ అవుతుందని ముందే ఊహించుకుంటే ఇంట్లోనే ఉండిపోతాం. రోడ్డు మీదకి వెళ్తే మహా అయితే ఓసారి 2 సార్లు యాక్సిడెంట్ అవుతుంది, తర్వాత మనకి పర్ఫెక్ట్గా తొక్కడం వస్తుంది కదా. ఎందుకంటే ఆ భయం ఉన్నంతసేపే. చూడండి, ఫస్ట్ టైం తొక్కినప్పుడు ఏం చేస్తుంటే అస్తమానం బ్రేక్ వేసేస్తూ ఉంటాం, అదేమో ఆగిపోతూ ఉంటాం. ఇప్పుడు అదే ఒక వారమో 2 వారాలు అలవాటు అయిందనుకో, ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఆ స్థితి ఎలా వస్తుంది అని అంటే ఈ 7 కమలాల్లో ఉన్న నిధుల్ని ఎప్పుడైతే బయటకు తీసిందో అప్పుడు పూర్తిగా ఆత్మశక్తి అన్నది పెరిగి ఆ మనోధైర్యంతో అన్నిటినీ సాధించగలం. మనం ఏంటంటే భయపడి మనం ఏం చేస్తున్నామో వెనక్కి లాక్కుంటున్నాం. అదే భయపడకుండా ఉంటే మనం ముందుకు వెళ్ళొచ్చు అన్నది కమలాత్మిక నేర్పిస్తుంది. ఈ విధంగా చిన్నపిల్లలకే కాదు, పెద్ద పిల్లలకే కాదు, ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ దశమహావిద్యలు అన్నవి ఉపయోగపడతాయి. అమ్మ, మరి ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే దశమహావిద్యల్లో అమ్మవారిని కొలిస్తే ఏదైనా తప్పు చేశాము అంటే మళ్ళీ అమ్మవారు కోప్పడుతుంది అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ దశమహావిద్యల్ని పర్టికులర్గా కొంతమంది మాత్రమే చేయొచ్చా, లేదా ఎవరైనా చేయొచ్చా అమ్మ? ఈ సృష్టిలో వాళ్ళు చెయ్యాలి అని ఎవరికైనా మనసులో ఆలోచన వస్తే, ఎందుకంటే అర్హత అంటే అదే. నేను ఇండివిజువల్గా ఒక డెసిషన్ తీసుకోవాలి చెయ్యాలి అన్నది. అది కనుక అనుకుంటే ఎవరైనా చేయొచ్చు. ఎందువల్ల అంటే మనకి ఇష్టం లేకుండా ఏ పని చేసినా సరే దానివల్ల మనకి ఏం మిగులుతుంది, మనకి భయము, కోపం ఏదో ఒకటి వచ్చిందనుకోండి, అన్నీ దేని మీద పెట్టేస్తాం, వాటి మీదే పెట్టేస్తాం, ఏది కొత్తగా చేస్తే దానిపైన. అలా కాకుండా నాకు నిజంగా మనస్ఫూర్తిగా చెయ్యాలని ఉంటే తప్పకుండా చేయొచ్చు. ఈ దశమహావిద్యలు ఎవరైనా చేయొచ్చు. దానికి తోడు అమ్మవారు బాధ పెడుతుంది. ఏమిటి అమ్మవారు అంటేనే మనకంటే గొప్ప కదమ్మా. అంటే అక్కడ ఎక్కడో ఉంది, మణిద్వీపంలో ఉందని చెప్తున్నారు. మరి అంత గొప్పగా అంత పైనున్న అమ్మ మళ్ళాగే ఆలోచిస్తుందంటారా? ఒకసారి ఆలోచిస్తే మళ్ళాగే ఆలోచిస్తుందా అంటే ఏంటంటే మళ్ళాగే కోపం పడిపోయి, మళ్ళాగే ప్రేమ వచ్చేసి, మళ్ళాగే ఎమోషన్ వచ్చి, మళ్ళాగే ఏడుపు వచ్చేసి, ఇవన్నీ వచ్చేస్తే ఆవిడని అసలు దేవత అంటారా? అనరు. అంటే నేను సరిగ్గా చేశాను, సరిగ్గా చేయలేదు అంటే దీనికి ఒకే ఒక ఉదాహరణ. అదేంటి అంటే చిన్నప్పుడు ఫస్ట్ టైం నడవడం మొదలు పెడతాం, కింద కూర్చుని లేస్తూ ఉంటాం, లేచిన వెంటనే నడిచేయగలుగుతావా? నడవలేం. ఏం చేస్తాం? పడిపోతూ ఉంటాం, పడిపోతూ మళ్ళీ లేస్తూ, పడిపోతూ లేస్తూ. ఎందుకంటే కాళ్ళల్లో ఏముండదు, అప్పుడు బలం ఉండదు. ఎందువల్ల ఫస్ట్ నడవడం మొదలెట్టాక కదా దీనికి శక్తి వస్తుంది. అంటే అర్థం ఏమిటి, మనం పనిచేయడం మొదలు పెడితేనే శక్తి వస్తుంది,
లేకపోతే దీనికి అప్పటి వరకు శక్తి లేదు, కింద కూర్చోవడమే వచ్చు. అప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏం చేస్తారు, మనం నడవలేకపోతే వేళ్ళు పట్టుకుని చక్కగా వాళ్ళు నడిపిస్తారు. అంటే ఆ సపోర్ట్ ఏదైతే, దేవత కూడా అంతే. మనం ఇప్పుడు మనకు ఆ మంత్రం సరిగ్గా చదవడం రాలేదు, సపోజ్ సరిగ్గా చదవడం రాకపోతే దేవత ఏం చేస్తుంది, మనకి మళ్ళీ మళ్ళీ చదివించి నేర్పిస్తుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు పని చేస్తేనే దానికి శక్తి వస్తుంది. అంటే మీరు ఆ మంత్రం చదవగా మీ లోపలికి ఏమొస్తుంది, అది ఆ మంత్రదేవత యొక్క శక్తి వస్తుంది. ఎప్పుడైతే శక్తి వచ్చిందో మీరు ఏం చేయగలుగుతారు, అప్పుడు పూజని పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. అంటే పర్ఫెక్ట్ గా చేయాలన్నా మనం ఫస్ట్ ఏం చేయాలి, ముందు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి పని చేస్తేనే ఆ ఎనర్జీ వచ్చి అప్పుడు మనం చేయగలుగుతాం. కాబట్టి దశ మహావిద్యలు చేయాలి అంటే ఇది ఒకటే రూల్. మనం స్టార్ట్ చేయాలి అన్న తపన మన లోపల ఉండి నిజంగా భక్తిపూర్వకంగా కనుక మొదలుపెట్టి అంతా అమ్మ నువ్వే అని చెప్పి, ఎందుకంటే అనన్య దాన్ని ఏమంటారు మనకి, నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరు, మాత్రమే నువ్వు ఒక్కదానివే నాకు దిక్కు, కాబట్టి నీ చేతుల్లో పెడుతున్నాను, నేను మొదలు పెడుతున్నాను అనుకుని కనుక మనం మొదలు పెడితే ఏమవుతుంది అని అంటే ఆ అమ్మే మన్ని నడిపిస్తుంది. అమ్మ, రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఒక ఆవిడ ఏమన్నారు అంటే, నేను పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కూడా అమ్మవారికి నేను ఇలా అభిషేకం చేశాను అని. ఈవెన్ వెళ్ళొచ్చు, ఏమవుతుంది, పూర్వకాలంలో ఈ విధంగా పీరియడ్స్ ఉన్న సమయంలో వాళ్ళని ఎటువంటి పని చెప్పకూడదు అన్న ఉద్దేశంతో ఈ విధంగా పక్కకు పెట్టారే తప్ప, వాళ్ళకి ఈ దైవభక్తికి సంబంధించి దూరం చేయాలి అన్న ఉద్దేశం దేవుడికి లేదు, అలా అని ఆ వ్యక్తికి కూడా లేరు అని చెప్తున్నారు. అమ్మ, నిజంగా పీరియడ్స్ ఉన్న టైంలో అమ్మవారికి పూజ చేయొచ్చా, నిజంగా పక్కకు ఉండాలా, ఇది పురాణాల్లో కానీ లేదా వేదాల్లో కానీ ఎక్కడైనా రాసి ఉందంటారా? యాక్చువల్గా ఏంటి అంటే, ఇది పూర్తిగా దైవ సాధన ఏదైనా సరే ఆత్మకి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. అందువల్ల శరీరానికి ఏదొచ్చినా సరే అది వస్తుంది, అది వెళ్ళిపోతుంది. దానికోసమని దైవ సంబంధమైనది ఏది ఆపనవసరం లేదు. ఫస్ట్. సెకండ్, వాళ్ళు ఎందుకు అలా చేశారు అని అన్నప్పుడు, పూర్వం పెద్దవాళ్ళు చేసిన దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అని అంటే, ఆ 3 days వీళ్ళలో అమ్మవారి శక్తి ఆవాహన అవుతుంది. అది ఎంత గొప్ప శక్తి అని అంటే, ఎప్పుడైతే దేవత శక్తి ఈ స్త్రీలో మిళితం అవుతుందో, ఆ మిళితం అవడం వల్ల ఈవిడలో కళ అన్నది మారుతుంది. ఆ కళ ఎప్పుడైతే మారిందో, ఈవిడ బయట తిరిగితే యాక్చువల్గా ఏమవుతుంది అంటే, దైవశక్తులు ఏ విధంగా అయితే ఆకర్షించి వీళ్ళ లోపలికి వస్తాయో అదేవిధంగా దుష్టశక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అందుకని చెప్పేసి ఆవిడని ఒక చోట కూర్చోమని చెప్పారు. రెండో థింగ్ ఏంటి అంటే, ఆ టైంలో రజోగుణం అన్నది బయటికి వెళ్ళిపోతుంది. మీరు చూస్తే రక్తస్రావం అవడం అంటే ఏంటి, రజోగుణం బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు పైకి ఎక్కాల్సిన గుణం పేరు ఏంటి అంటే, మనం ఉద్ధరింపబడాలి అంటే, ఎందుకంటే స్త్రీ అన్నది ఇంటికి పునాది. తల్లి లేకపోతే ఇల్లు బాగోదు, అమ్మ ఉంటేనే ఇల్లు బాగుంటుంది. సో అందువల్ల ఏంటి అంటే, ఆ అమ్మ ఇంట్లో ఉండి నిజంగా ఇంటిని అంతటిని మేనేజ్ చెయ్యాలి అంటే, ఎందువల్ల అంటే తండ్రి ఎప్పుడు చూడండి, మీరు ఇంట్లో ఎక్కడ చూసినా సరే డబ్బులు తెచ్చి ఇచ్చేస్తారు, లేకపోతే సరుకులు తెచ్చి ఇచ్చేస్తారు. వాటిని నెల మొత్తం ఆర్గనైజ్ చేసి ఎవ్వరికి ఏ లోటు లేకుండా చూసేది ఎవరు, అమ్మే. అంటే ఆ అమ్మకి ఆ శక్తి ఉండాలి కదా, అది ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉండాలి. అది కూడా మళ్ళీ మీరు బాధపడకూడదు, మీ అక్క బాధపడకూడదు, మీ తమ్ముడు బాధపడకూడదు, మీ చెల్లి మీ నాన్న బాధపడదు, మీ మామ ఉంటే మీ మామ, తాతయ్య, వీళ్ళెవ్వరినీ బాధ పెట్టకుండా అందరూ హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది. ఎవరికి ఇంట్లో ఇది ఉంది ఇది లేదు అని ఇంట్లో ఎవరికి తెలియదు. ఆవిడ ఎలా మేనేజ్ చేస్తారో తెలియకుండా ఆ స్కిల్స్ ఏమిటి అంటే, అందరినీ కలిపే లక్షణం ఏదైతే ఉందో అది ఓన్లీ అమ్మకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. అంటే ప్రకృతి యొక్క ధర్మం. అందుకే ప్రకృతిని ఎప్పుడు స్త్రీతో పోలుస్తారు. ఎందుకు అంటే, ఆ ప్రకృతి కూడా మనందరినీ కనెక్ట్ చేస్తుంది. లేకపోతే మీరు ఎక్కడున్నారో నేను ఎక్కడున్నా, మన ఇద్దరం ఎందుకు కలిసాం, ఆ ప్రకృతే కదా కలిపింది. అంటే అర్థం ఏమిటంటే, తల్లి ఎప్పుడూ కలుపుతూ ఉంటుంది. ఈ కలిపే స్థితి ఉన్న తల్లి ఏంటి అంటే, ఆవిడలో ఆ 3 రోజులు ఉన్న శక్తిని సత్వగుణంగా ఎంత మార్చుకుంటే, ఎందుకంటే ఈవిడికి ఎమోషన్స్ ఉండకూడదు. ఇప్పుడు మీరున్నారు, మీ బాబాయ్ కూతురు ఉందనుకోండి, మీరు తప్పు చేశారు ఒక విషయంలో, ఆవిడ మీ కూతురే, కానీ ఈ అమ్మాయి ఏం తప్పు చేయలేదు. అప్పుడు ఈ అమ్మాయిని తిట్టి మిమ్మల్ని తిట్టలేదు అనుకోండి, తప్పేనా?
తల్లి అలా ఉండదు చూడండి ఎప్పుడైనా. ఆవిడ కూతురు తప్పు చేసినా సరే వేరే వాళ్ళని ఈక్వల్గా ఈక్వల్గా చూడడం అన్నది తల్లి దగ్గర. ఆ స్థితి రావాలి అంటే ఆవిడలో బోల్డంతా శక్తి ఉండాలి స్త్రీలో. అందుకని ఏం చేశారంటే ఆ 3 days వాళ్ళు చేయించిన పని ఏంటి అంటే రూమ్లో కూర్చోబెట్టారు. ముట్టుకోకూడదు ఇవన్నీ కాదు, వాళ్ళు రూమ్లో కూర్చోబెట్టి చేయించిన పని మంత్రజపం చేయించేవారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రజోగుణం బయటకు పోతుందో సత్వగుణం లోపలికి పెరుగుతుంది. ఆ పెరగడం ద్వారా మంత్రజపం ఎప్పుడైతే చేస్తున్నారో ఆ 3 days వాళ్ళు చేసిన మంత్రం ఇంటి మొత్తాన్ని ఎన్ని రోజులు కాపాడుతుంది? 1 month కాపాడుతుంది. ఆ 1 month మళ్ళీ 1 month అయ్యేసరికి వాళ్ళు మామూలుగా జపం చేసుకుంటారు. ఆ విధంగా చేయడం వల్ల కుటుంబ వ్యవస్థ అప్పుడు చాలా బాగుండేది. ఎందుకంటే ఆవిడలో తల్లితనం అన్నది పెరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏంటి డౌట్స్ ఉన్నాయి, చెయ్యొచ్చా చేయకూడదా, పూజ చేయనా వద్దా, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇంట్లో కూర్చుంటున్నారా ఎవరైనా? ఎవరు లేరు. మంత్రం చేస్తున్నారా ఎవరైనా? ఎవరు లేరు. దానివల్ల ఏమవుతుంది, లోపల నుంచి ఎమోషన్స్ అన్నవి పెరిగిపోతున్నాయి. అప్పుడు తల్లి స్థానంలో ఎవరు కనిపిస్తున్నారు? జస్ట్ అమ్మాయి కనిపిస్తుంది అంతే. ఎందుకంటే అమ్మ అవ్వలేదు ఇంకా, ఎప్పటికీ ఎలా ఉండిపోతున్నారు, ఎంత పెద్ద అయినా అమ్మాయిలాగే ఉండిపోతున్నారు. ఎందుకంటే 16 ఏళ్ల వయసులో ఉన్న ఎమోషను 32 ఏళ్ళలో ఏం ఉండకూడదు, సేమ్ ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ ఉండాలి, ఇక్కడ ఎమోషన్. ఆ ఎమోషన్ కూడా ఎలా ఉండాలంటే తప్పు చేసి ఎమోషన్ ఉండకూడదు, మన లైఫ్కి ఉపయోగపడి ఎమోషన్ ఉండాలి. ఆ స్థితి రావాలి కాబట్టే వాళ్ళు వెంటనే మంత్రజపాలు చేయించేవారు పెద్ద పిల్లలు అయినప్పటి నుంచి. ఆ చేయడం ద్వారా ఏంటంటే ఆవిడకి ఉపయోగం, ఆవిడలో మాతృత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇంటికి ఉపయోగం. ఆ ఇల్లు ఎప్పుడు బాగుపడిందో పక్కిల్లు ఏమవుతుంది? ఎందుకంటే స్త్రీలో ఉన్నది వాయుతత్వం, వ్యాపక చైతన్యం. అందుకే స్త్రీ నోట్లో నూలు గింజ కూడా ఆగదు. అలా చెప్తే వెళ్ళిపోతారు. ఎందుకు చెప్తారు అంటే వాళ్ళకి ఏది ఉన్నా స్ప్రెడ్ చేయడం అలవాటు గాలిలాగా. అందువల్ల ఏంటంటే జ్ఞానం అన్నది ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ దగ్గర మాతృత్వం ప్రేమ శక్తి ఉందో ఆ ప్రేమ శక్తి మీ ఇంట్లో ఆగిపోతుందా? లేదు, మీ పక్కింటికి వెళ్తుంది. మీ పక్కింటి నుంచి అలా 10 ఇల్లులు మారితే ఊరంతా ఏమవుతుంది, చల్లగా ఉంటుంది. అందుకని అప్పుడు అందరూ కలిసి ఉండేవారు, ఊరు మొత్తం ఫ్రెండ్స్లా ఉండేవారు. మీరు చూస్తే అసలు వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలని ఏమీ లేదు, అందరూ ప్రేమగా ఉండేవారు. మరి ఈరోజు అది లేకపోవడానికి కారణం ఏమిటంటే అది అటు చేయట్లేదు, ఇది ఇటు చేయట్లేదు, మధ్యలో ఏం కాకుండా ఎటో అవుతున్నాం. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి అంటే ఆ 3 days వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ఓన్లీ మంత్రజపాలు చేయడమే. ఎందుకంటే ఆత్మ శుద్ధి అవుతుంది. అంటే దేవాలయానికి వెళ్ళడము లేదా పూజ చేయడము ఇలాంటివన్నీ ఏదైనా చెయ్యొచ్చమ్మా, అన్నీ చెయ్యొచ్చు. కాకపోతే మనం ఏంటి అంటే మెయిన్గా చేయాల్సింది ఆత్మకి సంబంధించింది. అంటే సపోజ్ చూడండి, చక్కగా జపాలు చేయడం వాళ్ళ ఆత్మని వాళ్ళు సంరక్షించుకుని పనులు చేయాలి. ఎందుకంటే పూర్తిగా దేవుడు అన్నది ఆత్మకి సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది. దీంతో అసలు సంబంధం ఉండదు దానికి. అమ్మ, అంటే ప్రస్తుత జనరేషన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కావచ్చు, సంబంధం లేకుండా లేదా అంటే టీచర్ తిట్టిందని పిల్లలు చనిపోవడము, అమ్మ హెచ్చరించిందని చెప్పి ఆత్మహత్యలు చేసుకోవడము, చిన్న చిన్న వాటికి అర్థం పర్థం లేకోకుండా ఈ ఆత్మహత్యలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా బాగా ఉండిపోయాయి. వీటి గల కారణం ఏంటంటారు? అంటే చెప్పేవాళ్ళు సరిగా లేకనా, లేదా అర్థం చేసుకునే మనస్తత్వం అనేది ఎదగకనా? ఏంటి సమస్య ఏంటంటారమ్మా? అర్థం చేసుకునే మనస్తత్వం కాదు, చెప్పే మనస్తత్వం కాదు. ఇప్పుడు ఏమైంది అంటే అహంకారం చాలా పెరిగిపోయింది. ఎందుకంటే అమ్మవారిని మీరు చూస్తే విద్య అవిద్యా స్వరూపిణి. ఈ విద్య అవిద్యా స్వరూపిణి అంటే ఏంటంటే ఇప్పుడు విద్య లేదా అని అన్నారనుకో, ఇది వరకు మన అమ్మలు మా అమ్మలు వీళ్ళ కాలం కంటే ఇప్పుడు చాలా విద్య ఎక్కువ ఉంది. ఎందుకంటే అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అంటే ఇప్పుడు అర్థం ఏమిటి అంటే అందరికీ 90లు 100లు మార్కులు వస్తున్నాయి, చాలా మంచిగా పరీక్షలు పాస్ అవుతున్నారు. ఇది వరకు 60 వస్తే చాలా గ్రేటు, ఇప్పుడు 100 వచ్చినా ఏంటి ఇంకా తక్కువ, చాలా మామూలే. కానీ మరి ఇంత ఎడ్యుకేషన్ ఉండి ఎందుకు మనం జ్ఞానం లేకుండా, విచక్షణ జ్ఞానం లేకుండా ప్రాణాలు తీసుకుంటున్నాం? ప్రాణాలు తీసుకోవడం అంటే అర్థం ఏమిటి? ప్రాణం విలువ తెలియదు. ప్రాణం విలువ తెలియకపోవడం. ఎందుకంటే మనం విలువ దేనికి ఇస్తున్నాము అంటే
అక్కర్లేని వాటికి అన్నిటికీ ఇస్తున్నాం. ఏంటంటే ఒక కారుకి ఇచ్చిన విలువ, ఒక ఇంటికి ఇచ్చిన విలువ, లేకపోతే ఒక సోఫాకి ఇచ్చిన విలువ, ఒక ఆర్నమెంట్కి ఇచ్చిన విలువ మన ప్రాణానికి మనం ఇచ్చుకోవటం లేదు. ఒక్కసారి ఆలోచించామనుకోండి, ఇప్పుడు ఈ వస్తువు నేను వేసుకున్నాను, ఎప్పుడు అందంగా ఉంటుంది? ఉన్నంత అది అందంగా ఉందని నాకు ఎప్పుడు తెలుస్తుంది? నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు. అదే నా ప్రాణం పోయాక ఈ వస్తువు నా ఒంటి మీద ఉందనుకోండి, నేను ఎంజాయ్ చేయగలనా? చేయలేరు. మీరు అనుకుంటారు ఎంజాయ్ చేస్తారు, ఆ తర్వాత ఎవరో తీసుకుంటారు. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే అలా ఎంజాయ్ చేయలేని వస్తువు ఇంకోళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు, అనుభవించలేరు. ఎందుకు అనంటే ఆ వస్తువుకి విలువ ఎప్పుడంటే నీ ప్రాణానికి నువ్వు విలువ ఇచ్చినప్పుడే ఈ వస్తువు. మన ప్రాణానికి ఎప్పుడైతే డిస్రెస్పెక్ట్ అన్నది వచ్చిందో మనం దేనికి విలువ ఇవ్వలేము ఈ సృష్టిలో. అందుకే ఇప్పుడు రెస్పెక్ట్ అన్నది దీని అంతటికీ కారణం ఏమిటి అంటే అహంకారం. మరి ఇంత వెల్ ఎడ్యుకేషన్లో అహంకారం ఎందుకు వస్తుంది? ఇదివరకు ఏ ఎడ్యుకేషన్ లేనప్పుడు వాళ్ళు ఎందుకు ప్రేమగా ఉండేవారు? అవునా కదా? అంటే వాళ్ళు జ్ఞానులా, మన జ్ఞానులవా? ఎటువంటి విభేదాలు కూడా ఉండేవి కావచ్చు. నేను అంటున్నాను, ఇప్పుడు ఒక భార్య ఒక భర్త కలిసి ఉండడం అందంగా ఉందా, లేకపోతే విడిపోవడం అందంగా ఉందా? కలిసి ఉండడమే బాగుంటుంది అని అందరికీ తెలుసు. అంటే ఒకళ్ళని పెళ్లి చేసుకున్నాను అంటే వాడితో నేను ఏమై ఉండాలి? కమిట్ అయ్యి చచ్చిపోయే వరకు ఉంటాననే కదా మంత్రాల యొక్క అర్థం. మరి అలా ఒక మాట ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి విడిపోవాలని ఎలా అనిపిస్తుంది? అంటే అది విద్య, అది జ్ఞానమా? జ్ఞానం కాదు కదా. జ్ఞానం అంటే జ్ఞానం ఎందుకు లేకుండా పోయింది ఇంత ఎడ్యుకేషన్లో అని మనం ప్రశ్నించుకుంటే ఏమవుతుంది అంటే పుస్తకంలో మనం బాగా చదివేస్తున్నాం, మార్కులు అయితే వచ్చేస్తున్నాయి, కానీ అనుభవంలో ఏం లేదు, ఉపయోగించడం లేదు, జ్ఞానం లేదు. ఎందువల్ల అంటే అనుభవంలో ఎప్పుడు ఉపయోగిస్తాము అని అంటే మనం ఆ చదివిన దాన్ని ఏం చేయాలి? అనుసరించాలి, సాధన చేయాలి. ఎప్పుడైతే ఆ చదివిన దాన్ని సాధన చేస్తేనే ఏమవుతుంది అంటే అనుభవం అయ్యి చివరికి మనం ఏది చెప్తున్నామో అదే చేయగలుగుతాం. అది విద్య అంటే. ఏది చెప్తే త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి అంటే అర్థం ఏమిటి? మనస్సు, చెప్పే మాట, చేసే పని, ఈ మూడు ఒకటే అయి ఉండాలి. ఆ ఒకటే ఎప్పుడవుతుంది అంటే అనుభవంతో కూడిన జ్ఞానం ఉంటేనే. ఇక్కడ అనుభవంతో కూడిన జ్ఞానం లేదు. పుస్తకం చదవడం, వినడం, అవి రెండు ఒకటే. నువ్వు చెయ్యడం, అప్పుడు నీకు అనుభవంతో కూడిన జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఎవరు పని చేయడానికి ఇష్టపడరు, మీరు చూస్తే. చేయించాలి, అందరూ చేయించడానికే. ఆ చేయించడానికి ఎప్పుడు ఇష్టపడతావో నీకు దాంట్లో అనుభవం ఉండదు. నువ్వు చేస్తే, ఇప్పుడు నేను చేసి మిమ్మల్ని చేయమంటే నాకు అది ఏంటో అర్థం తెలుసు కాబట్టి మీరు కష్టపడుతున్నారో సుఖపడుతున్నారో మీరు ఎలా చేస్తున్నారో నాకు అర్థం అవుతుంది. నేనేం చేయకుండా నేనేం చెప్తాను? ఏముంది, సింపుల్ చేసే అంట. ఎందుకంటే నాకు తెలియదు కదా దాని లోతు ఎంతో. సముద్రం పైనుంచి చూస్తే ఏమనిపిస్తుందమ్మా? ఏమీ లోతు లేనట్టే అనిపిస్తుంది, లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఆ విద్య కూడా అంతే. ఇక్కడ ఏంటంటే అనుభవ జ్ఞానం లేకపోతే ఏమవుతుంది అంటే చిన్న కథ చెప్తా. ఆ కథ ఏమిటి అంటే ఒక బ్రాహ్మడు పండితుడు, పెద్ద గొప్ప పండితుట. ఆ గొప్ప పండితుడు ఏంటి అంటే చక్కగా రామాయణ సప్తాహం చెప్తున్నట్టు. రామాయణ సప్తాహం చెప్తుంటే అందరూ వస్తున్నారు. ఫస్ట్ రోజు సప్తాహం అంటే 7 రోజులు చెప్తారు. 7 రోజుల్లో రామాయణం మొత్తం. ఫస్ట్ రోజు విన్నారట కొంతమంది వచ్చి, ఒక 50-100 మంది వచ్చి విన్నారు. వినేసరికి అయ్య బాబా ఎంత అందంగా చెప్తున్నారు, అసలు రాముడిని ఏంటి సీతనేంటి ఇలా మనం ఎప్పుడూ ఆలోచించలేదు, ఇంత గొప్పగా ఏం చెప్తున్నారని చెప్పి ఊర్లో అందరికీ చెప్పడం మొదలెట్టారు. మొదలుపెట్టేసరికి మౌత్ టు మౌత్ టాక్ వెళ్ళి మొత్తం ఊరందరూ వచ్చేసారట ఆ గుడికి. గుడి పట్టకి ఇంక బయట కూడా మైకులు పెట్టేసి లోపల చెప్తుంటే రోడ్డు అంతా ఇంక మూసుకుపోతుంది ఆయన చెప్పినంతసేపు. అలా 7 days కంప్లీట్ అయిపోయాట. రోజు రోజుకి జనం పెరిగిపోతూ 7 days కంప్లీట్ అయిపోయేసరికి 7వ రోజు ఏం చేశారట ఈ బ్రాహ్మడు గారు, నేను చెప్పడం కాదు మీరు వినడం గొప్ప నాయనా, మీరందరూ ఇంత బాగా విన్నారు అంటే, ఇంత అర్థం చేసుకున్నారు అంటే ఈ ఊరంతా ఎంత మారుతుందో అని నాకు చాలా ఏదో ఆత్రంగా ఉంది. అది నేను చూడాలనుకుంటున్నాను. అందుకని మీ అందరికీ నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తారట. చెప్తే ఈ బహుమతి ఏమి ఇస్తారు అని అనుకుంటే ఆయన చెప్తాట 2 బహుమతులు ఉన్నాయి, ఒకటేమో రాముడి బొమ్మ పెట్టాను, 2 రావణాసుడి బొమ్మ పెట్టాను, మీకు ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోండి అని చెప్పారు.
చెప్పి ఆ పక్క రూమ్లో గుడిలో పెట్టానని చెప్పారు. ఊళ్ళో ఎంతమంది ఉన్నారో అన్ని రాముడు బొమ్మలు, అన్ని రావణాసురుడు బొమ్మలు పెట్టారు. ఎవరేం తీసుకుంటారో తెలియదు కదా అని. పెట్టి ఏం చేశారట, వీళ్ళని లోపలికి వెళ్ళమంటే ఈ లోపలికి వెళ్ళేలోపు ఇక్కడున్న భక్తులందరికీ చాలా కోపం వచ్చేసిందిట. కోపం వచ్చి ఇంక ఈ పండితుడిని తిట్టడం మొదలుపెట్టారట. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? 7 రోజులు నువ్వు రాముడి గురించి చెప్తే నువ్వెంతో గొప్పవాడివి అనుకుని మనసులో పూర్తిగా నిన్నే రాముడి కింద నింపేసుకున్నావు. ఎంత ఊహించుకున్నావు అంత ఊహించుకున్నావు. ఈ సృష్టిలో ఎవరైనా రావణాసురుడు బొమ్మ పట్టుకెళ్తారనే నువ్వు పెట్టావా? నువ్వు బుద్ధి లేనివాడువా బుద్ధున్నవాడువా? రావణాసురుడు ఎందుకు పెట్టావు? నీవు అసలు రాక్షసుడివా ఇదా అదా అని తిట్టడం మొదలెట్టారట. పడితే పోన్లే నాయన నాకు జ్ఞానం లేదు మీరు వెళ్ళండి అని చెప్పేసి ఈయన నమస్కారం పెట్టి వెళ్ళమన్నాడు అందరినీ. వెళ్ళమనేసరికి ఈ శిష్యులు ఏం చేశారట, ఈ రెండింటి మీద గుడ్లు కప్పారు. ఆ గుడ్డలు లాగి పాడేశారు. పాడేసరికి లోపలికి అందరూ లైన్లో వెళ్తున్నారు. రాముడి బొమ్మ రావణాసుడి బొమ్మ తీసుకుందామని వెళ్ళేసరికి తీరా లోపలికి వెళ్ళగానే ఏమైందిట, ఎవరో ఒకడు చూశాడు. ఈ రావణాసుడి బొమ్మ బంగారంతో చేశారు, రావుడి బొమ్మ ఏమో మట్టితో చేశారట. అంతే, అందరూ ఎట్టర్న్ అయిపోయారు. రావణాసుడు బొమ్మ పట్టుకుపోయారు. ఇన్ని తిట్లు తిట్టి పట్టుకుపోయేసరికి పట్టుకోడు అందరూ రావణాసుడి బొమ్మే తీసుకున్నారు. తీసుకునేసరికి అప్పుడు ఆయన మైక్ తీసుకుని చెప్పాట, ఒరే బాబు 7 రోజులు నేను చెప్పినందుకు ఇంత జనం వచ్చారు, ఒక్కళ్ళైనా మారుతారనుకున్నాను రా, 10 మంది అయినా మారుతారనుకున్నాను, కానీ నా అస్సలు మారని అర్థమైంది. నేను ఇలా చెప్పుకుంటూ ఉంటాను, ఎక్కడ మార్పు కనిపిస్తే అక్కడ వరకు. కానీ మరి మీరే కదా తిట్టారు, రావణాసుడు పెట్టావు నీకు బుద్ధి లేదా, నిన్ను రాముడి కింద ఊహించుకున్నానన్న, ఇప్పుడు మీరందరూ ఎవర్రా అని అడిగారట. అంటే ఏంటి అంటే చెప్పడం ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా ఉంటుంది. విన్నప్పుడు ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు రామాయణం వింటే రాముడో సీతో లక్ష్మణుడో భరతుడో వాళ్ళతోనే పోల్చుకుంటారు. రావణాసురుడితో ఎవ్వరూ పోల్చుకోరు. కానీ మనలో ఉన్న లక్షణం ఏమిటి, రావణాసురుడే అక్కడికి వెళ్ళి. ఎందుకంటే అనుభవం ఎప్పుడైతే లేదో, రావణాసురుడు అంటే ఏం కాదు, ఆయన రాముడు కౌశల్య దగ్గరికి వస్తాడట. వచ్చేసరికి అంత గొప్ప రావణాసురుడిని, అంటే రావణాసురుడు చాలా గొప్పవాడు కదా, గొప్ప భక్తుడు, ఎంతో శక్తివంతుడు, ఇవన్నీ కదా. కౌశల్యాదేవి తన కొడుకుని చూసి మురిసిపోతుందిట, అడుగుతుందిట, అంత గొప్ప రావణాసురుడిని చంపి వచ్చావా నాయనా, నువ్వెంత గొప్పవాడివో, నా కొడుకుతో పుట్టావని చెప్పి ఈ తల్లి పాపం పొంగిపోయి కొడుకుని అడుగుతుంటా. అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా, అమ్మా రావణాసురుడిని నేనెక్కడ చంపానమ్మా, ఆయన ధర్మశాలి, పెద్ద గొప్ప భక్తుడు, ఆయన చాలా శక్తివంతుడు నాకంటే, అంత గొప్పవాడిని నేనెక్కడ చంపగలనమ్మా, నేను చంపలేదు అంటే మరి అందరూ నువ్వే చంపారని చెప్తున్నారా నాయన అంటే, నేనెక్కడ చంపాను, ఆయన అహంకారమే ఆయన్ని చంపేసిందమ్మా అంటట రావుడు. అంటే ఆయన కూడా గొప్పవాడు కాబట్టి మనం అనుకో నేనే చంపొచ్చారంటాం, కానీ ఆయన గొప్పవాడు కాబట్టి అలా అన్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే మన అహంకారమే మన ఏం చేస్తుంది, చంపేస్తుంది. ఇక్కడ కూడా అంతే, విద్య ఉంటే ఏముండదు, రాముడిలా ఉంటాం. విద్య లేకపోతే ఎలా ఉంటుంది, అహంకారంగానే ఉంటాం. అందుకే విడిపోతున్నాం. అర్థమైందా? ఏంటంటే విడవడం అన్నది ఎప్పుడు వచ్చింది అంటే జ్ఞానం ఎప్పుడు మన ఏం చేస్తుంది, కలుపుతుంది. ఇప్పుడు ఇదే ఉందమ్మా టెక్నాలజీ. సపోజ్ యూట్యూబ్ అనుకోండి, ఫేస్బుక్ అనుకోండి, ఇన్స్టా అనుకోండి, లేకపోతే ట్విట్టర్ అనుకోండి, ఏదైనా స్నాప్చాట్ అనుకోండి, బోల్డ్ అన్నీ వచ్చాయి కదా. ఇవన్నీ ఉన్నాయి. ఇవి 2 రకాలుగా వాడుకోవచ్చు కదా. ఒకటేంటి, ప్రపంచంతో మనం కనెక్ట్ అవ్వడానికి ఏది ఉపయోగపడుతుంది, ఇదే ఉపయోగపడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా అన్నది మనం వరల్డ్లో దేంతో అయినా కనెక్ట్ అవ్వచ్చు, ఏ దేశంతో ఏ మనిషితోను ఎవరితో అయినా అంటే ప్రపంచం మొత్తంతోనూ కనెక్ట్ అవ్వగలిగింది సోషల్ మీడియా. ఎట్ ది సేమ్ టైం ఇదే మీడియాతో మనం ఏమవుతున్నాం, డిస్కనెక్ట్ అవుతున్నాం. అంటే ఎందుకు ఉపయోగించుకుంటారు అన్న విజ్ఞత ఎవరికి ఉంది, మనకే ఉంది. కనెక్ట్ అయ్యామనుకోండి ప్రపంచాన్ని, మన ఏమంటారు అంటే జ్ఞానవంతులు అంటారు. డిస్కనెక్ట్ అయ్యామనుకోండి అవిద్యావంతులు అంటారు. ఇప్పుడు ఏంటంటే చదువుకుంటే మార్కులు వస్తే విద్య అవ్వదు. మనం డిస్కనెక్ట్ అవుతున్నాం అంటే తప్పకుండా మన దగ్గర ఏం లేదు, జ్ఞానం లేదు, విద్య లేదు. మన ఇల్లిటరేట్స్ కిందే లెక్క, లిటరేట్స్ కింద లెక్క కాదు. లిటరేట్ ఎప్పుడు ఏం చేస్తాడు, అందరితో కలుస్తూ ఉంటాడు. అందరితో కనెక్ట్ అయ్యి ఉండేవాడిని లిటరేట్ అంటారు, డిస్కనెక్ట్ అయ్యేవాడిని ఇల్లిటరేట్ అనే అంటారు. అదే అవిద్య విద్య అంటే.